నాణ్యమైన విత్తనం నమ్మకమైన పంట అని నానుడి. పంటలు ఆరోగ్యంగా ఎదగాలన్నా, నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలన్నా రైతులు ముందుగా దృష్టి పెట్టాల్సింది విత్తనం నాణ్యతపైన. సాధారణంగా రైతులు సీజన్ ప్రారంభం కాగానే పరిశోధనా స్థానాల నుంచి కానీ, ప్రభుత్వ సంస్థల నుంచి లేదా నమ్మకమైన ప్రైవేట్ సంస్థల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. హైబ్రిడ్ విత్తనాలైతే బయట నుంచి కొనుగోలు చేయాలి, కానీ అదే సూటి రకాల విత్తనమైతే 2-3 పంటల వరకు ఉపయోగిస్తూ ఉంటారు. మరికొందరు ప్రతి సీజన్లోనూ విత్తనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనివల్ల విత్తన కొరతతో పాటు నాణ్యమైన విత్తనం దొరకక ఇబ్బందులు పడటం చూస్తూనే ఉన్నాం. కానీ పాత రోజుల్లో రైతులు వారు పండించిన పంట నుంచే మంచి విత్తనాన్ని సేకరించి సంప్రదాయ పద్ధతుల్లో నిల్వ చేసుకొని మరుసటి సీజన్కు ఉపయోగించుకునేవారు. ఈ విధానంలో నిల్వ చేసుకున్న విత్తనానికి చీడపీడల సమస్య తక్కువగా ఉండటం సహా దిగుబడులు కూడా బాగుంటాయి. విత్తనాలను సంప్రదాయ విధానంలో ఎలా నిల్వ చేసుకోవాలో, తద్వారా రైతుకు వనగూరే ప్రయోజనాలేమిటో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం భూసార విభాగం నిపుణులు ఈ స్వామి. విత్తనం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మంచి పంట రావాలన్నా, దిగుబడి మంచిగా రావాలన్నా కానీ మనకు విత్తనం చాలా ఇంపార్టెంట్. సో ఆ విత్తనం బాగున్నప్పుడే మనకు పంట అనేది బాగా వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనకు అనేక పద్ధతులు ఉన్నాయి విత్తనాలను స్టోరేజ్ చేసేది. సాంప్రదాయ నిల్వ అంటే ఏంటంటే మనకు పాతకాలంలో వెదురు గంపలతోని, ఈత గంపలతో కానీ, కుండలలో కానీ స్టోరేజ్ చేసేవాళ్ళు. అలా స్టోరేజ్ చేయడం వల్ల మనకు ఒక సంవత్సరం పాటు కూడా మనకు విత్తనాలు పాడు కాకుండా మళ్ళా సీజన్కి సోయింగ్ చేసే టైం వరకు ఉండేటి. సో ఆ పద్ధతులు ఏంటంటే మనకు రాను రాను కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే బుట్టలు, ఈ వెదురు బుట్టలు కానీ, ఈత బుట్టలు కానీ దొరకకపోవడం, లేకపోతే అది చేసుకునే ఓపిక లేకపోవడం వల్ల అది చాలా వరకు తగ్గించేశారు. రసాయన మందులతోని మనకు స్టోరేజ్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే విత్తనాలు మొలక సరిగ్గా రాకపోవడం వల్ల ఈల్డ్ కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా వర్షాకాలం రాగానే విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అని వెతుక్కోవడం జరుగుతుంది అన్నట్టు. అలా కాకుండా మన సొంత విత్తనాలు మనమే దాన్ని సెలెక్ట్ చేసుకొని సంప్రదాయ పద్ధతిలో స్టోరేజ్ చేయడం వల్ల మనకు సమయానికి విత్తనం దొరుకుతుంది. మళ్ళీ అంతేకాకుండా విత్తనాలు కూడా మంచిగా మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ డిడిఎస్ కేవికల్ ఏంటంటే మనకు రైతుల నుంచి కొన్ని విత్తనాలు అనేది కలెక్ట్ చేసాము. పంట వచ్చిన తర్వాత మంచి వెన్నులు సెలెక్ట్ చేసుకుని, జొన్నలు ఉన్నాయి, జొన్న దాంట్లో అంటే హెల్దీగా ఉన్న జొన్న దాంట్లో కానీ, గింజ బాగా వచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం, తైదలు, కొర్రలు, కందులు ఇవి ఏమేమి ఉన్నాయో ఆ విత్తనాలను కూడా మంచి మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకొని థ్రెషింగ్ చేసుకొని ఒక 2-3 రోజులు ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత షాటతో చెరుగుతారు. ఆ చెరిగిన తర్వాత మంచి మంచి విత్తనాలని మనం స్టోరేజ్కి అనేది వాడతారు అన్నట్టు. స్టోరేజ్లో మనకి ఏం చేసినామంటే ఇప్పుడు ఈత గంపలు కానీ, ఈ వెదురు గంపలు కానీ దొరకడం కొంచెం కష్టం ఉంది. దానికోసం ఏంటంటే మేము కుండలతో ఇక్కడ స్టోరేజ్ అనేది చేయడం జరుగుతుంది. వెదురు గంపలు కానీ, ఈత గంపలతో ముందు ఏం చేస్తారంటే దాన్ని పెండ మట్టితో అలుకుతారు అన్నట్టు. అలికిన తర్వాత ముందు బూడిద, తర్వాత విత్తనాలు పోసేసి దాని వేపాకులతో నింపి మట్టి బురదతో అలుకుతారు అన్నట్టు. అట్లా కాకుండా మనకి కుండలతో అయితే ఏముందంటే ఈ అలకడం అనేది ఎక్కువ ఉండదు. పెసర మినుముకి అయితేనేమో ఈ ఫస్ట్ ఏంటంటే మనకు బూడిద కాకుండా కొర్రలు వేస్తారు అన్నట్టు. ఈ కొర్రలు ఏంటంటే సన్నగా ఉండడం వల్ల మనకు పురుగు పోకుండా, గాలి రాకుండా చేస్తాయి అన్నట్టు. అంటే ఫస్ట్ అడుగుకి కొర్రలు వేసి తర్వాత పెసర కానీ, మినుములు కానీ వేస్తాము. తర్వాత పైన భాగంలో కూడా కొర్రలు వేస్తాం అన్నట్టు. తర్వాత ఏంటంటే మనకు మొత్తం కుండ నిండిన తర్వాత పైన ఏం చేస్తారంటే పెండ, బంకమట్టిని కొంచెం నీళ్ళు తడిపేసి మెత్త చేసి దాన్ని పైన అలుకుతాం అన్నట్టు. ఎక్కడ కూడా గాలి పోకుండా అలకడం అనేది చేస్తాం అన్నట్టు. దానివల్ల ఏంటంటే మనకు లోపలికి గాలి పోకుండా తేమ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయ్యి పురుగులు కూడా లోపలికి వెళ్ళవు. ఒకవేళ లోపల పురుగులు ఉన్నా కానీ ఆ గాలి ఆడక చనిపోవడం జరుగుతుంది. దానివల్ల విత్తనాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం జరుగుతుంది అన్నట్టు. ఉలువలు, బొబ్బర్లకైతేనేమో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అంటే గోరువెచ్చటి నీళ్ళల్లో ముంచి ఎండబెట్టేసి అప్పుడు స్టోరేజ్ చేస్తాం అన్నట్టు. దానివల్ల ఏంటంటే గింజలో ప్యూప దశలో ఉన్న పురుగులు ఏమైతే అంటే చనిపోతాయి అంట. తర్వాత మనం బూడిద, విత్తనాలు, వేపాకు వేసేసి మనము క్లోజ్ చేస్తాం. ఈ జొన్నలకు చూసినట్టయితే కోసిన తర్వాత థ్రెషింగ్ చేసేటప్పుడే జొన్న దాంట్లో వేపాకులు కలిపి కొడతారు అన్నట్టు. తర్వాత ఎండబెట్టేసి దాన్ని జల్లడ పట్టేసి అప్పుడు మనం ఈ మళ్ళీ బూడిద, వేపాకులు వేసి నిల్వ చేస్తారు. దీనివల్ల ఏంటంటే జొన్నలు కూడా మనకు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండటం ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఇంకా శనగలు, ఈ గోధుమలు చూసినట్టయితే శనగ పొట్టును ఉపయోగిస్తారు. ఈ శనగ పొట్టు వేయడం వల్ల ఏమవుతుందంటే దాని పులుపుదనం వల్ల ఈ పురుగులు రాకుండా ఉంటాయి. అన్నిటికి కూడా ఈ క్లోజింగ్ అనేది బూడిద, మట్టితోనే క్లోజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకు గాలి లోపడి పోకుండా విత్తనాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు.
జొన్నలు ఎకరానికి 4 కిలోలు కావాలి, కందులు 5 కిలోలు కావాలి. సో ఒక 2, 3 ఎకరాలకు రైతే తన సొంతంగానే ఈ పద్ధతిలో స్టోర్ చేసుకొని తన పొలంలోనే విత్తనాలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు వేరే కంపెనీల దగ్గర పోవాల్సిన అవసరం ఉండదు. విత్తనాలు నిల్వ చేసేటప్పుడు జర్మినేషన్ పర్సెంట్ చూడడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెస్ట్ చేసిన తర్వాత మనం స్టోరేజ్కి వెళ్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఈ జర్మినేషన్ టెస్ట్ ఏ విధంగా చేయాలంటే మనము ఏదైనా ఒక 100 విత్తనాలు, ఇప్పుడు జొన్నలు తీసుకున్నా 100 విత్తనాలు, కందులు తీసుకున్నా 100 విత్తనాలు, అంటే ఒక 100 విత్తనాలు తీసుకొని మనము జర్మినేషన్ టెస్ట్ అనేది చేస్తాము. సో దీనికి ఒక 2 మెథడ్లు ఉపయోగిస్తారు. ఒకటి పెట్టి డిష్ మెథడ్, ఇంకొకటి పేపర్ మెథడ్. పేపర్ మెథడ్ అంటే ఏం లేదు, మనము ఒక 3 పేపర్లు తీసుకొని ఆ పేపర్లను కొంచెం నీళ్ళతో తడిపి ఒక పేపర్ తీసేసి దాని మీద మనకు 100 సీడ్లు అని పెడతాం అన్నట్టు. తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసి మనం ఎటవాలుగా ఒక టబ్లో పెట్టాలి. సో దాన్ని ఒక 7 నుంచి 8 రోజులు మనం వాటరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకు ఆ జర్మినేషన్ అంటే 8 రోజులల్లో మనకు వచ్చేస్తుంది అన్నట్టు. దాంట్లో 100 సీడ్లల్లో ఎన్ని విత్తనాలు మొలకెత్తినాయి అనేది తెలుస్తుంది అన్నట్టు. మనం దాదాపుగా ఒక 75% కన్నా ఎక్కువ ఉంటే మనకు విత్తనాలు బాగున్నాయని అర్థము. దానికంటే తక్కువ ఉంటే వేరే విత్తనాలు సెలెక్ట్ చేసుకోవడం మంచిది. పేపర్ మెథడ్లో ఏంటంటే పెద్ద పెద్ద సీడ్లు అంటే కందులు కానీ, మొక్కజొన్న కానీ, బఠానీలు కానీ ఇట్లాంటి సీడ్లకు పేపర్ మెథడ్ ఉపయోగిస్తారు. ఇంకొకటి పెట్టి డిష్ మెథడ్. ఈ పెట్టి డిష్ మెథడ్లో ఏంటంటే చిన్న సీడ్లు అంటే కొర్రలు కానీ, సామలు కానీ, తైదలు కానీ ఇట్లాంటివి మనము పెట్టి డిష్ మెథడ్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి చిన్న సీడ్ ఉంటాయి కాబట్టి మనము ఈ పెట్టి డిష్ మెథడ్లో అయితే మనకు ఎగ్జాక్ట్లీగా 100 సీడ్లో ఎన్ని సీడ్లు మొలకెత్తినాయని కూడా తెలుస్తాయి.